కూటమి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా స్త్రీ శక్తి పథకం అమలు చేస్తోంది. కానీ కొంతమంది అధికారులు కావాలని ఈ పథకం సక్రమంగా అమలు జరగకుండా అడ్డుపడుతున్నారని కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. అధికారులు కార్మికుల మధ్య సమన్వయ లోపం ప్రయాణికుల పాలిట శాపంగా మారిందని చెప్పాలి. ఈ పథకం వచ్చాక బస్టాపుల్లో బస్సులు సక్రమంగా ఆపడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఎప్పుడో 30 సంవత్సరాల కిందట చేసిన రూట్ సర్వే ప్రకారమే ఇప్పటికీ బస్సులు తిప్పుతున్నారు. ఇప్పుడు ప్రజలకు అనుకూలంగా సర్వీసులు తిరిగేలా సరైన సమయం ఇవ్వట్లేదు. ఇప్పటికైనా కిలోమీటర్ తగ్గించి రన్నింగ్ టైం పెంచవలసిందిగా ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. చార్ట్లు వేసి సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి మళ్లీ చార్ట్లు వేయాలని అధికారులను కార్మికులు వేడుకుంటున్నారు. విశాఖలోని వాల్తేరు డిపో మొత్తంలో ఏ ఒక్క ఆర్డినరీ బండికి కూడా 358 కిలోమీటర్లు లేకపోవడం గమనార్హం. కేవలం ఉద్దేశపూర్వకంగానే కింతలి బస్ సర్వీసులు తిరిగే కిలోమీటర్లు పెంచడం అన్యాయమని కార్మికులు అంటున్నారు. చార్ట్ 3 అయిన తరువాత వెంటనే బండ్లు ఆగిపోతున్నాయని డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు. ఎన్నిసార్లు డిపో మేనేజర్ సుధాకర్ దృష్టికి తీసుకువచ్చినా సమస్య పరిష్కారం అవ్వడం లేదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఒక యూనియన్ గుమస్తాలు వచ్చి చార్ట్ దగ్గర ఎవరికి డ్యూటీలు వేయాలో చార్ట్ కంట్రోల్ చేస్తున్నారంటే డిపో ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చని ఎంప్లాయీస్ యూనియన్ నేతలు చెబుతున్నారు. డిపో మేనేజర్ వైఖరికి నిరసనగా ఈ నెల 26, 27 తేదీల్లో వాల్తేరు డిపో గేటు దగ్గర ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు ధర్నా నిర్వహించారు. తగినన్ని బస్సులు లేకుండా ఉచిత బస్ పథకం నడపడం డ్రైవర్లు, కండక్టర్లకు డ్యూటీ కత్తి మీద సాములా ఉందనే చెప్పాలి. విశాఖ జిల్లాకు అదనంగా 180 బస్సుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపినా ఫలితం లేదు. దీంతో అన్ని బస్సులు మహిళా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. స్త్రీ శక్తి పథకంతో సర్కార్ నుంచి 100 కోట్లు వచ్చాయని మురిసిపోతున్న అధికారులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్న కార్మికుల కోసం ఆలోచించడం లేదని ఆర్టీసీ కార్మికులు మదన పడుతున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా స్త్రీ శక్తి పథకం అమలు చేయడం అందరికీ తెలిసిందే. అయితే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమై సంవత్సరాలు గడుస్తున్నా సరే అటు అధికారులు ఇటు యూనియన్ల మధ్య ఇప్పటికీ సఖ్యత లేకపోవడం ప్రయాణికుల పట్ల శాపంగా మారిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆర్టీసీ వాల్తేరు డిపోలో యాజమాన్యం, కార్మికుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అయితే కనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణగా కింతలి బస్సుకి యాజమాన్యం ఏకపక్షంగా 30 కిలోమీటర్ల షెడ్యూల్ పెంచడం అనేది ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా ఆక్షేపిస్తుంది. అక్కడ చార్ట్లు వేసే దగ్గర కూడా ఎన్ఎంయూ ఆధిపత్యం కొనసాగుతుందని, అక్కడ వాల్తేరు డిపో యాజమాన్యం ఎన్ఎంయూకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపిస్తుంది. మొత్తం మీద ఇప్పటికీ అధికారులు, కార్మికుల మధ్య సమన్వయం లేకపోవడం ప్రయాణం పట్ల శాపంగానే మనం చెప్పుకోవాలి. ఇప్పటికైనా స్త్రీ శక్తి పథకం ప్రయాణికులు మెరుగైన సేవలు అందించాలని ప్రయాణికులు, విశాఖ నగరవాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.